హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు విజయ్ ఫోకస్ అకాడమీ. ఈరోజు నేను ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ 2019 పేపర్ని డిస్కస్ చేయబోతున్నాను. ఈరోజు పేపర్లో ఈ స్పెషల్గా రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఇక్కడ టోటల్గా నేను 12 క్వశ్చన్స్ ఫ్రమ్ 9 టాపిక్స్ నుంచి నేను చేయబోతున్నాను. ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటంటే డైరెక్షన్స్. మీరు ఖచ్చితంగా 1 నుంచి 3 క్వశ్చన్స్ అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి అప్కమింగ్ నెక్స్ట్ 3-4 మంత్స్లో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది. అందులో ఖచ్చితంగా మీరు డైరెక్షన్ నుంచి 1 నుంచి 3 క్వశ్చన్స్ అయితే పక్కా మీరు చూస్తారు. సో ఈరోజు నేను డైరెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ చేస్తున్నాను, చూడండి. రోహన్ walks 10 meters north, then 10 meters east, and finally 10 meters south. How far each is from his starting point? ఇక్కడ ఏమన్నాడు, రోహన్ అనే ఒక వ్యక్తి ఫస్ట్ నార్త్ సైడ్ 10 మీటర్స్ వెళ్ళాడంట. దెన్ ఈస్ట్ సైడ్ టర్న్ తీసుకోండి, ఈస్ట్ సైడ్. తర్వాత ఏం చేశాడు, ఫైనల్గా సౌత్ సైడ్ 10 మీటర్స్ వాక్ చేశాడంట. అయితే ప్రజెంట్ ప్లేస్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఎంత దూరం అని అడుగుతున్నాడు. ఏం చేస్తాం చూడండి, సింపుల్గా సపోజ్ ఇక్కడ ఉంది. మనం డైరెక్షన్స్ ఏదైనా డైరెక్షన్ కోసం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ తెలుసుకోవాలా. అంటే ఇదేంది, ఇది చూడండి, ఇక్కడ ఇది సౌత్, ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్ కదా, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్. అయితే అతను 10 మీటర్స్ ఎటు సైడ్ వెళ్ళాడు, నార్త్ పైకి. సో ఎక్కడి నుంచి 10 మీటర్స్ వెళ్ళాడు, ఇక్కడ 10 మీటర్స్. ఎక్కడి నుంచి అతను ఈస్ట్ సైడ్ తీసుకున్నాడు, అంటే ఈస్ట్ ఇటు కదా. సో ఇలా ఇక్కడ వరకు వచ్చిండు, ఇది 10 మీటర్స్. ఇక్కడ నుంచి ఏం చేశాడు, అతను సౌత్ సైడ్ 10 మీటర్స్ తీసుకున్నాడు. కాబట్టి 10 మీటర్స్ సౌత్ కింద కదా, ఇక్కడ నుంచి మళ్ళీ 10 మీటర్స్. చూడండి, ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఎంత సింపుల్, సేమ్ కదా. ఈ 10 మీటర్స్ ఈ 10 మీటర్స్ ఇక్కడ ఉంటుంది కదా, 10 మీటర్స్. సో ఆన్సర్ ఏంది, 10 మీటర్స్. సో ఆన్సర్ 10 మీటర్స్. ఓకేనా, దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఇది బ్లడ్ రిలేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి కూడా ఖచ్చితంగా మీరు 1 నుంచి 2 క్వశ్చన్స్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ P + Q మీన్స్ అంట P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q. ఓకే, Qకి బ్రదర్ P. P - Q అంటే P సిస్టర్ ఆఫ్ Q. P స్టార్ Q అంటే P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q. దెన్ వాట్ డస్ R స్టార్ S + T అంటే మనం ఈ సింబల్స్ పట్టించి మనం వాళ్ళ యొక్క రిలేషన్ అనేది రాసుకొని తర్వాత క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయాలి, సాల్వ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఆర్ ఉంది, ఆర్ తర్వాత ఏముంది, స్టార్ మీన్స్ ఏంటి, ఇక్కడ చూడండి స్టార్ అంటే ఏంటి, P స్టార్ Q మీన్స్ P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q. అంటే ఇక్కడ ఆర్ అనేది ఎస్కి ఫాదర్. సో మనం మేల్ని ఈ బాక్స్ పెట్టుకుందాం, ఓకే, ఫిమేల్ని సర్కిల్ పెట్టుకుందాం. ఓకే, దిస్ ఇస్ మేల్ కాబట్టి ఫాదర్, కాబట్టి ఇలా ఫాదర్ అయితే పైకి ఒక గీత తీసుకుందాం. సేమ్ రిలేషన్ అంటే సేమ్ జనరేషన్ అయితే ఇలా తీసుకుందాం. ఓకేనా, అదే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డబుల్ గీత తీసుకుందాం. ఓకేనా, సో ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎవరు, ఎస్. ఓకే, ఇప్పుడు ఎస్కి టీ బదులు ఏముంది, ప్లస్ సింబల్ అయితే ఇండికేట్ చేస్తుంది చూడండి, ప్లస్. ఇక్కడ ఉంది ప్లస్ అంటే P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q. అంటే ఇక్కడ S అనేవాడు బ్రదర్ ఎవరికి, సేమ్ జనరేషన్ కదా, ఇది తీసుకున్నాం ఎవరికి, టీకి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇచ్చే క్వశ్చన్ ఆప్షన్స్ ఏది రైట్ అవ్వచ్చు చూద్దాం. R ఈజ్ ద ఫాదర్ ఆఫ్ S, R ఈజ్ ఫాదర్ ఆఫ్ S, అండ్ S ఈజ్ బ్రదర్ ఆఫ్ T, S ఈజ్ బ్రదర్ ఆఫ్ T. అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీకు సిలోజం నుంచి కూడా ఖచ్చితంగా 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే మీరు చూస్తారు ఆర్ఆర్బి గ్రూప్ డీలో. సో ఈరోజు మనం సిలోజం కూడా చేద్దాం. ఏమి ఇచ్చాడు ఇక్కడ, స్టేట్మెంట్స్. తెలుగులో కూడా ఉంది, తెలుగు వాళ్ళు చూసుకొని సాల్వ్ చేయొచ్చు. నేను ఇంగ్లీష్లో సాల్వ్ చేస్తున్నాను.
స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు? ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. మనం ఫస్ట్ డయాగ్రామ్స్ తీసుకుందామా? ఏముంది? ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అంట, ఇలా తీసుకోవాలి. ఓకే, సమ్ ఫ్లవర్స్ ఆర్ రెడ్ అంటే ఇందులో సమ్, ఇది సమ్ కదా, సమ్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. ఓకే, అకార్డింగ్ టు స్టేట్మెంట్స్ ఇలా తీసుకున్నాం. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది అనేది చూడాలి మనం. కన్క్లూజన్స్లో సమ్ రోజెస్ ఆర్ రెడ్, ఇక్కడ రోజెస్ ఉన్నాయి, ఇక్కడ రెడ్స్ ఉన్నాయి. ఎలాంటి రిలేషన్ ఉందా అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రోజెస్ రెడ్స్ ఏమైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా? లేదు కదా. డైరెక్ట్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పుడు సమ్ రోజెస్ సమ్ రెడ్స్ అవ్వ కదా, సమ్ రోజెస్ రెడ్ అవ్వు, సమ్ రెడ్స్ రోజెస్ అవ్వు. డైరెక్ట్గా ఏం చెప్పలేము. మేబీ పాజిబిలిటీ మెన్షన్ చేస్తే అవ్వచ్చు. సమ్ రోజెస్ మేబీ రెడ్ అని ఉంటే పాజిబిలిటీ ఓకే, బట్ డైరెక్ట్గా అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్. ఇంకటి ఇచ్చాడు ఆల్ రెడ్ ఆర్ ఫ్లవర్స్ అంట. ఇప్పుడు ఈ పార్ట్ అయితే ఉంది, సమ్ రెడ్స్ ఆర్ ఫ్లవర్స్, బట్ రిమైనింగ్ పార్ట్ అనేది రెడ్ ఫ్లవర్ అవుద్దా? డైరెక్ట్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా అయితే చెప్పలేము ఆల్ రెడ్స్ అనేవి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎయిదర్ ఆర్ కేసు అవుతుందో చూడాలి. ఎయిదర్ ఆర్ కేసులో అంటే ఫస్ట్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. రెండు ఆప్షన్ కూడా. ఫస్ట్ ఆప్షన్ రోజెస్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్ రోజెస్ అండ్ రెడ్స్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్లో ఏమున్నాయి? రెడ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి. కాబట్టి సేమ్ ఎలిమెంట్స్ లేవు, రెండు కనుక్కుంది కాబట్టి ఎయిదర్ ఆర్ కేసు అయితే అవ్వదు. ఓకే, మీకు ఒకవేళ డీటెయిల్డ్గా సిలోజం నేర్చుకోవాలంటే నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను, 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు కానీ ఆ 2 వీడియోస్ చూస్తే మీరు పూర్తిగా బేసిక్ అండ్ అడ్వాన్స్ లెవెల్ సిలోజం కూడా క్లియర్ అయిపోవచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి, కోడింగ్ డీకోడింగ్. కోడింగ్ డీకోడింగ్ నుంచి కూడా మీరు ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా మీకు హెల్ప్ అవుద్ది. సో ఇప్పుడు చాలా చదువు చూడండి. కోడింగ్ డీకోడింగ్ ఏమి ఇచ్చాడు? యాపిల్ ఇచ్చున్నాడు, కోడ్ ఇచ్చున్నాడు, కోడ్ ఇచ్చున్నాడు, కోడ్ అనకి డీకోడ్గా మార్చున్నాడు. సో కోడ్ డీకోడ్. సో కోడ్ని డీకోడ్గా ఎలా మారుతూ చూడండి. ఇక్కడ యాపిల్ ఇచ్చున్నాడు, APPLE యాపిల్. మనకి డీకోడ్ ఏంటి? PQQMF. అంటే AB అవుతుంది, PQ అవుతుంది, PQ అవుతుంది, LM అవుతుంది, EF అవుతుంది. అంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ అవుతుంది. ఏ ఒక్క నెక్స్ట్ ఆల్ఫాబెట్, P ఒక నెక్స్ట్ ఆల్ఫాబెట్, అలానే L ఒక నెక్స్ట్ ఆల్ఫాబెట్, E ఒక ఆల్ఫాబెట్. సేమ్ ఇది కూడా అంతే. చూడండి, ఆరెంజ్ ఉంది, ORANGE. అయితే ఇదేం చేయాలి చూడండి. ఓకి నెక్స్ట్ ఏంటి ఆల్ఫాబెట్? O, P కదా, P. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? Rకి S, Aకి B, Nకి MN O అవుతుంది, O, Gకి H అవుతుంది, Eకి F అవుతుంది. చూడండి ఏ ఆప్షన్లో ఉందో, PSB OHF. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంకా కోడ్ ఉంది, ఇంకా కోడింగ్ చూడండి. CAT క్యాట్. ఇంకేమి ఇచ్చాడు? నెంబర్స్లో ఇచ్చున్నాడు. ఏమి ఇచ్చున్నాడు? ఇక్కడ ఇచ్చాడు సార్, ఇది 3120. ఏమవుతుంది? C వాల్యూ ఎంత ఆల్ఫాబెట్లో? C 3 కదా, 3, A 1, T 20 అంతే అని ఒక వాల్యూస్ ఇక్కడ రాసి ఉన్నాడు. ఇదేమి ఇచ్చినాడు? డాగ్, D అంటే DOG, D4 కదా, O15, G7. అయితే బ్యాట్ ఏమవుతుంది అడుగుతున్నాడు. బ్యాట్ BAT బ్యాట్. B వాల్యూ ఎంత? 2, A వాల్యూ 1, T వాల్యూ 20 కదా. సో 2120 ఆప్షన్ బి. ఓకేనా? ఆప్షన్ బి. నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఇది ఆల్ఫాబెట్ సిరీస్. ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్ఫాబెట్ చూద్దాం. ABDHGH. AB అయింది, C గ్యాప్ ఉంది, D ఉంది, DF గ్యాప్ ఉంది, GH అంటే I గ్యాప్ రావాలి. I గ్యాప్ వచ్చి GHIJ రావాలి, నెక్స్ట్ K రావాలి కదా. AB తర్వాత C గ్యాప్ ఉంది, D తర్వాత F గ్యాప్ ఉంది, GH I గ్యాప్ ఉంటుంది, నెక్స్ట్ JK. ఆన్సర్ ఏంది? JK. ఓకేనా? నెక్స్ట్
ఇది నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ నుంచి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా 1 నుంచి 2 మార్క్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, నెంబర్ సిరీస్ చూద్దాం ఇప్పుడు. గ్యాప్ ఏంటి చూడండి, ఫస్ట్ గ్యాప్ చూడాలంటే 2 నుంచి గ్యాప్ 1 ఉంది. అంటే ఇది చెప్పాలంటే 1కి 2తో ఇంటూ చేసుకున్నాడు కొంచెం చూడండి. 1 ఇంటూ 2 2. 2కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3తో ఇంటూ చేసుకోండి 6. అంటే 6కి నెక్స్ట్ నెంబర్ ఇంటూ చేసుకోవాలి 3కిది 4. 24 అంటే ఇక్కడ 5తో ఇంటూ చేసుకోవాలి 120. ఇక్కడ 6తో ఇంటూ చేసుకోవాలి. అంటే 12 6 అంట 72 పక్కన 0. సో 720 ఆన్సర్. ఓకేనా? 720. 1కి 2తో ఇంటూ చేస్తున్నాడు, 2కి 3 తోటి, 6కి 4 తోటి, 24కి 5 తోటి, 120 6 తోటి ఇలా ఇంటూ చేసుకున్నాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వాట్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద సిరీస్. ఇది కూడా నెంబర్ సిరీసే. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చున్నాడు, 3కి డబల్ అవుతుంది 6 అంటే 3 ఇంటూ 2 6. 6కి 3 టైమ్స్ అవుతుంది చూడండి ఇంటూ 3. ఇది 4 టైమ్స్ అవుతుంది ఇంటూ 4. ఇది 5 టైమ్స్ అవుతుంది ఇంటూ 5. అంటే ఇక్కడ కూడా 6 సేమ్ సిరీస్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో ఇంటూ చేయండి 18 36 కలుపుకుంటే 0 6 1 1 2 2160. ఆన్సర్ ఏంది 2160. ఓకే, ఇది చూడండి ఇక్కడ పజల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. మీరు ఖచ్చితంగా ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి ఆర్ ఎన్టీపీసీ నుంచి మీరు ఖచ్చితంగా పజల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చూస్తారు. సో మీరు నెంబర్ ఆఫ్ పజల్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాక్టీస్ వెళ్ళాలి. ఎలా ఉంటుందంటే మేబీ 2-3 పజల్స్ రావచ్చు. 2-3 పజల్స్ వచ్చాయంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చాయంటే మీరు సింపుల్గా 3 నుంచి 5 నుంచి 5 మార్కుల వరకు చూసుకోవచ్చు. అంటే 3 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం మేము 7 నుంచి 10 క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. అంత వెయిటేజ్ ఉంది పజల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సో మీరు ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ గురించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ పజల్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ABCDEF G 1 2 3 4 5 6 7. ఓకే, 7 ఫ్రెండ్స్. మేబీ మిస్టేక్ అయి ఉంటుంది. 7 ఫ్రెండ్స్ అనమాట. 7. ఓకే, 7 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ సింగిల్ రో ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్ అంటే 7 ఒక రో ఉందంట. చూడండి, ఫేసింగ్ నార్త్ అంటే ఇటు సైడ్ చూసినట్టు పైకి, అంటే ఇది లెఫ్ట్ ఇది రైట్. ఓకేనా? డైరెక్షన్స్ తెలుసుకోవాలి ఖచ్చితంగా. మీరు పజల్స్ అయినా సిట్టింగ్ అరేంజ్మెంట్ అయినా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆర్ సాల్వ్ చేసినప్పుడు డైరెక్షన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫేసింగ్ ఇన్సైడ్ అంటే పైకి చూసినట్టు, అంటే ఇటు సైడ్ లెఫ్ట్ ఇటు సైడ్ రైట్. ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఇటు సైడ్ రైట్ ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది. అంటే ఇట్లా ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఇలా, అంటే ఇది రైట్ ఇది లెఫ్ట్. ఓకే, సో 7 పర్సన్స్ అరేంజ్ చేయండి రోలో. 1 2 3 4 5 6 7. ఓకే, ఏమి ఇచ్చున్నాడు ఇక్కడ, డి ఈజ్ టు ద ఇమీడియట్లీ రైట్ ఆఫ్ సి. ఇక్కడ మనం డి ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ సి అంటే సికి నెక్స్ట్ డి ఉంటుంది ఇమీడియట్లీ పక్కన. బట్ ఏ ప్లేస్లో వేయాలో మనకు తెలియదు. తెలియకపోయినప్పుడు మనం చిన్న రఫ్ సైడ్ రాసుకోవాలి. అది ఏంటది, సికి డి ఇమీడియట్లీ. కాబట్టి 2 గీతలు డబుల్ తీసుకోండి, ఇలా ఇలా రైట్ డైరెక్షన్ వేసుకోండి. ఓకేనా? అంటే సికి ఇమీడియట్లీ డి ఉంటుంది. ఈ అండ్ ఆర్ ఆర్ నైబర్స్ ఆఫ్ ఎఫ్. ఇక్కడ ఏమి ఇచ్చున్నాడు, ఈ అండ్ ఏ అంటే నైబర్స్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ పక్కన ఈ ఉంటుంది, ఎఫ్ పక్కన ఏ కూడా ఉంటుంది, నైబర్స్ పక్క పక్కన ఉంటుంది. ఇలా రాసుకోండి. మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ అయితే చేయలేం కదా ఇది. ఓకే, నెక్స్ట్ టైం ఇచ్చినాడు బీచ్ టు ద ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ సి. ఓకే, అండ్ సెకండ్ ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ దొరికింది చూడండి మనకి, ఇది పుట్ చేయడానికి అరేంజ్ చేయడానికి ఇది ఒక దొరికింది ఇన్ఫర్మేషన్ మనకి. సి అంటే ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ సి, అంటే బి అనేది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ సి. ఇలా రాసుకోండి. అదేంటి బి ఫ్రమ్ సెకండ్ ప్లేస్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. అంటే లెఫ్ట్ హ్యాండ్ ఇది, రైట్ హ్యాండ్ ఇది. సెకండ్ ప్లేస్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏంటి 1 2, ఇది సెకండ్ ప్లేస్. అంటే బి ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ నుంచి రెండో ప్లేస్ బి, తెలుసు కదా. సి ఇమీడియట్లీ లెఫ్ట్ బి కాబట్టి ఇక్కడ సి వస్తుంది కదా. చూడండి, సి ముందల డి ఉంటుంది. ఓకే, ఇంకోటి చూడండి, ఇక్కడ 3 ప్లేస్, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడే 3 ప్లేసులు ఖాళీ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఎఫ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ. ఇది మనకు తెలియదు. అంటే ఇది ముందర ఏ ఉంటుందా ఈ ఉంటుందా, లేకపోతే బ్యాక్ సైడ్ ఏ ఉంటుంది ఉంటుందో తెలియదు. ఇది అరేంజ్ చేయలేము కదా, ఏమి ఇచ్చాడు అక్కడ. ఓకే, ఏ ఈజ్ అట్ ద రైట్ మోస్ట్ హ్యాండ్. సూపర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అరేంజ్ చేయొచ్చు. అంటే ఏ రైట్ హ్యాండ్లో ఉంటుంది, అంటే ఈ ఇక్కడ ఉంటుంది. ఓకే, రిమైనింగ్ ఏముంది, ఏ బి సి డి ఈ ఎఫ్ జి. జి ఒకటి మిగిలిపోయింది. సో ఇక్కడ జి అయ్యేది.
సో మన పజిల్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? హూ ఈజ్ బిట్వీన్ సి అండ్ ఈ? సికి ఈకి మధ్యలో ఎవరు ఉన్నారు? సి అండ్ ఈ మధ్యలో డి ఉంది. ఆన్సర్ ఏంటి? డి. ఇంకొకటి ఏమన్నాడు అడుగున్నాడు, హూ ఆర్ ద నైబర్స్ ఆఫ్ జీ? జీకి నైబర్స్ ఎవరు? ఓన్లీ బి. ఓన్లీ బి, పక్కన ఎవరు లేరు కదా. సో ఆన్సర్ ఓన్లీ బి. ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఓకేనా. ఇంకొక పజిల్ సాల్వ్ చేద్దాం, ఇంకో సిట్టింగ్ అరేంజ్మెంట్ చూడండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 6 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ఇన్వర్డ్స్. ఓకే, ఒక సర్కిల్ ఉందంట. సర్కిల్లో ఇది ఒక సర్కిల్ ఫేసింగ్ ఇన్సైడ్, అంటే ఇన్వర్డ్స్ ఇన్సైడ్. ఇలా ఇస్తే ఆల్వేజ్ దిస్ ఈజ్ లెఫ్ట్, ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ చూసినట్టు ఇది లెఫ్ట్ ఉంటుంది, ఇది ఇట్ సైడ్ రైట్ ఉంటుంది. డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 6 పర్సన్స్ అంట, 1 2 3 4 5 6 ఇలా అరేంజ్ చేసుకోవాలి. అయితే ప్రీతి అండ్ అశ్విన్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈచ్ అదర్. అంటే సపోజ్ ఇక్కడ ప్రీతి ఉందంటే ప్రీతికి ఆపోజిట్లో అంటే ఎదురుగా ఎవరు కూర్చోవాలి? ఆజెస్. ఇలా అరేంజ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? సచిన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ప్రీతి అండ్ దీపిన్. అంటే ప్రీతికున్న సచిన్ ప్రీతికున్న దీపిన్ మధ్యలో ఉంటాడు. అంటే సచిన్ ఇక్కడ ఉంటాడు, దీపిన్ ఇట్లా ఉంటుంది. ఓకే. ఈజ్ బిట్వీన్ ప్రీతి అండ్ దీపిన్. దీపి ఈజ్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ అశ్విన్. చెప్పాను కదా, ఇది రైట్, ఇది లెఫ్ట్. అశ్విన్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు? దీపిన్. ఇక్కడ రాసుకోండి దీపిన్. ఓకే. ఏమిచ్చాడు ఇంకా? చెప్పాం కదా, దీపిన్కి ఉన్న ప్రీతి మధ్యలో ఖచ్చితంగా ఎస్ఏ ఉండాలి, సచిన్. ఇక్కడ రాసుకోండి. ఓకే. రిషి ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు ద దీపిన్. అంటే దీపిన్కి అపోజిట్లో రిషి ఉండదు, అంటే ఈ ఒక్క ప్లేసే ఉంది కాబట్టి ఇక్కడ రిషి రాసుకోండి. రిషి. సింపుల్, ఆన్సర్ అయిపోయింది. ఇంకో పర్సన్ ఉంటే ఆ పర్సన్ ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి? హూ ఆర్ ద నైబర్స్ ఆఫ్ దీపిన్? దీపిన్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ. నైబర్స్ ఎవరు? అశ్విన్ అండ్ సచిన్. ఆన్సర్ ఏంటి? అశ్విన్ అండ్ సచిన్. ఓకేనా. సో ఇలా టోటల్గా 12 క్వశ్చన్స్ 8 టాపిక్స్ మీద నేను ఇప్పుడు మీకు చెప్పాను. సో ఇంకా నెక్స్ట్ నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 2, 3, 4 అట్లా టోటల్గా 10 పేపర్స్ అయితే నేను సాల్వ్ చేయబోతున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ 1 మంత్ లోప మీకు టోటల్గా 10 వీడియోస్ ఉంటాయి ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ మీద. మీరు ఖచ్చితంగా చూడండి. అంతేపాటు నెక్స్ట్ నేను రానున్న టైంలోనే రీజనింగ్ మీద టోటల్ అంటే ఎగ్జామ్కి రిలేటెడ్గా ఎగ్జామ్లో వచ్చేలా నేను టోటల్గా 10 మోక్ టెస్ట్ అయితే ప్లాన్ చేశాను. అవి కూడా వీడియో రూపంలో నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like my video and subscribe my channel and share my channel. Thank you for watching my video.